అయితే నా మీద అనర్హత వేటేసి నన్ను సస్పెండ్ చేశారో, డిస్క్వాలిఫై చేశారో దాని మీద న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. మరి నేను ఆ రోజే చెప్పాను, నా మీద అన్యాయంగా డిస్క్వాలిఫై చేశారు నన్ను, ఖచ్చితంగా కోర్టులో గెలిచి మళ్ళీ ఎమ్మెల్సీగా మీ ముందుకు వస్తానని చెప్పడం జరిగింది. అలాగే మొన్న 6వ తారీఖున మరి జడ్జిమెంట్ కూడా హైకోర్టులో జస్టిస్ నరేంద్ర గారు మరి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే వాళ్ళు విట్నెస్లు గట్రా ఏమీ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా నన్ను డిస్క్వాలిఫై చేశారని కోర్టు నమ్మింది.